169వ ఆర్టికల్ వచ్చేసి ఇంతకుముందు వీడియోకు కంటిన్యూస్గా రాష్ట్రాల్లో శాసనమండలి ఏర్పాటు మరియు రద్దు గురించి తెలియజేస్తుంది. 170 వచ్చేసి విధానసభల నిర్మాణం గురించి తెలియజేస్తాయి. 171 వచ్చేసి రాష్ట్ర శాసనమండలి నిర్మాణం గురించి తెలియజేస్తుంది. 172 వచ్చేసి రాష్ట్ర శాసనమండలి కాల వ్యవధి, శాసనమండలికి ఎంత కాల వ్యవధి ఉంటుంది అనే గురించి తెలియజేస్తుంది. 173 వచ్చేసి రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకోబడడానికి కావాల్సిన అర్హతలు ఏమేమి ఉంటాయని తెలియజేస్తుంది. 174 వచ్చేసి రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాయిదా మరియు రద్దు గురించి తెలియజేస్తుంది. 175 వచ్చేసి రాష్ట్ర శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించడానికి రాష్ట్ర గవర్నర్ యొక్క అధికారాల గురించి 175 ఆర్టికల్ తెలియజేస్తుంది. 176 వచ్చేసి శాసనసభ ఎన్నికల తర్వాత వాటిని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక ప్రసంగం గురించి 176 ఆర్టికల్ తెలియజేస్తుంది. 177 ఆర్టికల్ వచ్చేసి శాసనసభకు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్కు గల హక్కుల గురించి తెలియజేస్తుంది. 178 వచ్చేసి శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేసి ఉంటుంది. 179 వచ్చేసి స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీ లేదా రాజీనామా లేదా తొలగింపు గురించి 179 ఆర్టికల్ తెలియజేస్తుంది. 180 వచ్చేసి స్పీకర్ పదవి ఖాళీ ఏర్పడినప్పుడు డిప్యూటీ స్పీకర్ లేదా ఇంకొక వ్యక్తి ఆ స్థానంలో విధులు నిర్వహించడం గురించి తెలియజేస్తుంది. 181 స్పీకర్ కానీ మరియు డిప్యూటీ స్పీకర్ కానీ తనను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని సభ చేపట్టినప్పుడు వారు ఆ సభకు అధ్యక్షత వహించకూడదు అనే గారి గురించి తెలియజేస్తుంది. 182 శాసనమండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల నియామకం గురించి తెలియజేస్తుంది. 183 ఆర్టికల్ వచ్చేసి చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల రాజీనామా మరియు వారిని పదవుల నుంచి తొలగించే ప్రక్రియ విధానం గురించి తెలియజేస్తుంది. 184 ఆర్టికల్ వచ్చేసి చైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీ ఏర్పడితే శాసనమండలి నియమ నిబంధన గురించి అనుగుణంగా వేరొకరు నియమించే దాని గురించి తెలియజేస్తుంది. 185 వచ్చేసి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ పదవుల నుంచి తొలగించే తీర్మానాలను సభ చేపట్టినప్పుడు వారు ఆ సభకు అధ్యక్షత వహించకూడదు అనేది 185 ఆర్టికల్ తెలియజేస్తుంది. 186 ఆర్టికల్ వచ్చేసి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. 187 ఆర్టికల్ వచ్చేసి రాష్ట్ర శాసనసభ సచివాలయం గురించి తెలియజేస్తుంది. 188 ఆర్టికల్ వచ్చేసి సభ్యుల ప్రమాణ స్వీకారం మరియు లేదా ప్రతిజ్ఞ గురించి తెలియజేస్తుంది. 189 వచ్చేసి సభలలో ఓటింగ్ సభ అధికారాలు మరియు సమావేశాలకు అవసరమైన కోరము కనీస సభ్యుల సంఖ్య గురించి తెలియజేస్తుంది. 190 సీట్ల ఖాళీల గురించి తెలియజేస్తుంది. 191 శాసనసభ సభ్యుల అర్హత గురించి తెలియజేస్తుంది. 192 శాసనసభలో నిర్ణయాలు మరియు సభ్యుల అనర్హత గురించి తెలియజేస్తుంది. 193 వచ్చేసి 188వ ప్రకరణ ప్రకారం శాసనసభలో కానీ శాసన మండలి సభ్యత పొందిన వ్యక్తి సభా కార్యక్రమంకు హాజరై ఓటింగ్లో పాల్గొంటే